జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతాడంట, అప్పుడు దాకా అసెంబ్లీకి రాడంట. కరెక్టే ఆ నిర్ణయం తీసుకోవడం? ప్రతిపక్ష హోదా ఉన్నా మెజార్టీ ఎక్కువ వచ్చినా మెజార్టీ తక్కువ వచ్చినా కంపల్సరీ అనేది మనం ఎన్నుకున్నాం కాబట్టి రావాల్సిందే. అది న్యాయం. నాది ఇంతే అంటే మనం చెప్పేది ఏం లేదు. జీతం తీసుకుంటున్నావు, వాళ్ళ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలిగా, ఇది కాదు ఇదని చెప్పాలిగా, అది ఏం లేదు. వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి కాదు కండి, ఏ కాడికి వాళ్ళ ఉలికి కాపాడుకొని వాళ్ళ ఆశలు కాపాడుకోవటానికి ఏం మామూలు పనులు చేశారా? ప్రతిపక్ష హోదా లేదు రాదని ఆయనకు తెలుసు అని ఏంటంటే ఇప్పుడు దాకా అదే చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే వస్తానని ఎలా ఎవరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ మాట చెబుతున్నాడు. మరి పోయినసారి చంద్రబాబు నాయుడిని అవమానించిన తర్వాత మళ్ళీ ఆయన రాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తానన్నాడు, అట్టాగే వచ్చాడు. మరి నువ్వు కూడా వచ్చి నీకేదన్నా అవమానం జరిగితే ఆ పని చెయ్యి. ప్రజలు నువ్వు పోయేదో ఆ అసెంబ్లీలో బగలదెత్తావనే కానీ నేను ఎన్నుకుంది, మరి పోకపోతే ఇంకా దానికి అర్థం ఏముంది? మరి ఇంకా నువ్వు ఇంకా చేతగానే సవటం అయినట్టే కానీ అక్కడ. సార్, ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నట్టుగా నేను సీఎం అయిన తర్వాత అసెంబ్లీకి వస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు. ఒకవేళ అదే నిజమైతే అసలు మీ అభిప్రాయం ఏంటంటే ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్టేనా? అసెంబ్లీకి రాకపోతే అసలు విషయాలు ఏం తెలుస్తాయి? ప్రజల కోసం ఏం పోరాడతారు? అసెంబ్లీకి వస్తేనే కదా ఏదైనా పోరాడటం కానీ ఏదైనా మనం ప్రజల గురించి మాట్లాడాలన్నా మంచి చెడ్డ మాట్లాడాలన్నా అసెంబ్లీకి వస్తేనే అర్థమైంది. అసెంబ్లీకి వస్తేనే ఎదురు తిరిగి మనం ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. సంక్షేమ విషయాలు కానీ మంచి కానీ చెడ్డ కానీ ఆయన ప్రశ్నించడానికి ఉంటది. అంటే మొన్నటి వరకు అన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని చెప్పి అన్న వ్యక్తులు ఈ రోజు నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టమని చెప్పి మాట్లాడతారు. అంటే ప్రతిపక్ష హోదా ఎలా ఇవ్వరని చెప్పేసి ప్రతిపక్ష హోదా లేదు రాదని ఆయనకు తెలుసు అని ఏంటంటే ఇప్పుడు దాకా అదే చెప్పుకుంటూ వచ్చాడు. ప్రతిపక్ష హోదా నాకు ఇస్తే వస్తానని ఎలా ఇవ్వరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ మాట చెబుతున్నాడు. నేను రేపు నెక్స్ట్ సీఎం అయిన తర్వాత వస్తాను, అప్పుడు దాకా రానని చెప్పి ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాడు. అంటే కరెక్టే అంటే ఇప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఏమైనా కంపారిజన్ ఉందా? అవును, చంద్రబాబు నాయుడు ఛానల్ వచ్చారు కదా, అసెంబ్లీకి వచ్చాడు, వీళ్ళు మాట్లాడి పడ్డారు. వీళ్ళు ఎవరేం మాట్లాడింది ఎట్లా బిహేవ్ చేసింది అందరూ తెలిసింది, అందరూ చూసాం. అసలు రాకుండానే ముందు అసెంబ్లీకి రాకుండానే ఆయన అట్లా మాట్లాడడం తప్పు కదా. అంటే ఆ రోజు మనం చూసే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన అవమానించి లేదంటే ఆయన ఏడ్చుకుంటూ బయటకు వచ్చి నేను రానని చెప్పారు. మరి ఈ రోజు ఏ కారణాల వల్ల నేను రాను అని చెప్తా ఉన్నాను? కారణాలు ఏముండవు. ఆయన అక్కడికి వస్తే గనక ఈయన చేసిన పనులు ఈయన చేసిన అభివృద్ధి ఏంటో అని అడుగుతారని చెప్పేసి ఆయన రావట్లేదు అంతే. ఈయన ఏమి చేయలేదు, 5 సంవత్సరాలు ఏమి చేయలేదు. వచ్చి ఏదో ఆ నాయకులు వాళ్ళని వీళ్ళని అందరినీ తిట్టి వీళ్ళు మంత్రులు అందరూ ఎలా బూతులు తిరుగుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఆయన చిరునవ్వు నవ్వుకుంటా కూర్చొని ఎవరు ఎట్లా మాట్లాడుతూ విన్నారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ ఆయన పట్టించుకోలేదు. గాలికి వదిలేసాడు. 3 రాజధానులు చెప్పేసి 3 ముక్కలాట ఆడుకున్నాడు. నిన్న జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు ఆ రోజు కావాలని చెప్పి నాటకం ఆడాడు, ఏడ్చాడు. పోనీ మా హౌస్ వాళ్ళు ఏమన్నా అంటే మా ఎమ్మెల్యేలు ఏమన్నా అన్నారా అని నేను రికార్డ్స్ అన్ని కూడా తిప్పి చూశాను, మొత్తం తిరిగేసి చూశాను, ఎక్కడా కూడా మా వాళ్ళు మాట్లాడింది లేదు, కావాలని చెప్పి ఒక నాటకం వెళ్ళాడు అన్న విధంగా చెప్తా ఉన్నాడు. రికార్డులు అనేది అందరికి తెలుసు, రికార్డులు ఉంటాయి, లేకుండా ఎందుకుంటే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కానీ వాళ్ళు మాట్లాడిన రికార్డులు ఉన్నాయి, అందరికీ తెలుసు ఏం మాట్లాడాడో. మీడియాలో కూడా కొన్ని బయటకు వచ్చినాయి. ఏమి లేదే మమ్మల్ని ఇట్లా అన్నారట అనరుగా అంటారా? నేను ఏమన్నది అసలు అన్నారని అనరు కదా. ఆ మాట ఏంటి తప్పు కదా, అది కరెక్ట్ కాదు. అన్నారు ఆ రోజు మాట్లాడారు, నోటికి వచ్చినట్టు అందరూ ప్రతి ఒక్కరు తల ఒక మాట మాట్లాడారు. చాలా చాలా నీచంగా బాబు గారిని మాట్లాడారు. అవన్నీ అనుభవిస్తున్నారు ఈ రోజు అంతే. అందరూ మాట్లాడారు, అందరూ మాట్లాడారు, ఆయనకు తెలుసు. ఆయన అనుకున్నది అబద్ధాలు అనమాట. అన్ని అబద్ధాలు చెబుతుంటాడు కాబట్టి వాళ్ళు ఏమన్నా వీళ్ళు ఏమన్నా అని చెబుతున్నాడు. మరి అప్పుడే చెప్పొచ్చు కదా, ఎవరేమన్నా అప్పుడు రికార్డులు బయట పెట్టొచ్చు కదా. ఆయన సీఎంగా ఉన్నప్పుడు మేము ఎవరు ఏమనలేదని చెప్పేసి ఎమ్మటే అసెంబ్లీ రికార్డులు బయట పెట్టొచ్చు. ఆయన సీఎం ఆయనకు హక్కు ఉంది కదా, ఎమ్మటే తీసుకొచ్చి ఎవరు ఏం మాట్లాడారు రికార్డు బయట పెట్టొచ్చు కదా. రోజు తప్పేముంది, బయట పెట్టి ఎవరేం మాట్లాడారో తెలుస్తుంది కదా. రికార్డు బయట పెడితే ఇప్పుడే చెప్పడం, ఇప్పుడు ఏదో చెప్తా ఉంటే ఎవరు నమ్ముతాడు? అన్ని అబద్ధాలు, కరెక్ట్ కాదు. మొత్తంగా అంటే ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నప్పుడు అసెంబ్లీలు ఎలా నడిచాయి, ఇప్పుడు ఎలా నడుస్తుంది? ఇప్పుడు పద్ధతి ప్రకారం నడుస్తుంది. వాళ్ళు కూడా వస్తే అసెంబ్లీకి ఏదైనా ప్రజల పక్షాన్ని ఇంకా ఉంటాయి, కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాళ్ళు కూడా వచ్చి సంక్షేమం గురించి కానీ ఏంటనేది అసలు వాళ్ళు ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉంది. వాళ్ళు ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు వాళ్ళందరూ రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాడితే మనం ఏదన్నా మాట్లాడవచ్చు. అందరం కూడా చూస్తారు ఏం మాట్లాడింది ఏం కథ. తప్పేముంది, వచ్చి మాట్లాడే అసెంబ్లీకి వచ్చి తప్పేముంది? బ్రహ్మాండంగా రావచ్చు, ఆయన హక్కు ఉంది, రావచ్చు. ఇప్పుడు రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు,
లేదా నేను రేపు పొద్దున్న సీఎం అయ్యాక వస్తాను అని చెప్పడం తప్పది, అది కరెక్ట్ కాదు. బాబాయ్ గారు, రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా, దానికి సంబంధించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ సోషల్ మీడియాలో ఒక వార్త వస్తుంది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నట్లు వాళ్ళ వైసీపీ సోషల్ మీడియా అంతా కూడా ఆ వార్త వైరల్ అవుతా ఉంది. ఏంటి అసలు ఆ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? అది ఎట్ట కుదిరిద్ది, అది కుదరదు కదా. నేను వస్తానంటే అది ఎట్ట కుదిరిద్ది, ప్రజలు ఇచ్చేది అది ఎట్ట కుదిరిద్ది. మరి అసలు నువ్వు దీంట్లోకి అసలు అడుగే పెట్టలేదు కదా. అడుగు పెట్టినాక రావాలి, అడుగు పెట్టకుండా ఎట్టొస్తాడు? అడుగు పెట్టి మరి దీంట్లో ఏమన్నా తప్పు జరిగితే రాకుండా మానేయాలి. మరి అసలు ఇంట్లోకి అడుగు పెట్టలేదు, నువ్వు రాలేదు. మరి పోయినసారి చంద్రబాబు నాయుడిని అవమానించిన తర్వాత మళ్ళీ ఆయన రాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తానన్నాడు, అట్టాగే వచ్చాడు. మరి నువ్వు కూడా వచ్చి నీకేదన్నా అవమానం జరిగితే ఆ పని చెయ్యి, అవమానం జరగకపోతే మామూలుగా రా. నీ మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వస్తానంటే అటు కుదిరిద్ది, అది కుదరదు కదా. అంటే ఈ నిర్ణయం అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకోవడానికి, అప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకోవడానికి రెండింటికి ఏమైనా కంపేరిజన్ ఉందంటారా? వాళ్ళకేం లేదు. మరి ఏదో ఆయన ఉద్దేశం ఏముంటది. మరి ఆయన ఉద్దేశం అంటే మరి పోయినసారి మరి వాళ్ళని అవమానించాడు కదా, మరి నన్ను కూడా ఏదన్నా అవమానిస్తాడని మరి ఆయన ఉద్దేశం ఉండొచ్చు. మరి రికార్డు చూశారు, అన్ని వస్తాయి, ఎందుకు అవమానించలేదు? ఆ రకంగా అవమానిస్తే కనపడుతుంది కదా. ఆయన నేను అవమానించలేదంటే అటు కుదిరిద్ది. మరి ఆయన ఏమన్నాడు, మరి 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 18 మందిలో ఇంకొక 5గురిని లాగైతే పచ్చి హోదా కూడా పోయిద్ది అని అన్నాడు కదా ఆయన. మరి ఆయన నేర్పిందే కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నాడు? ఎందుకు అసెంబ్లీలోకి రావట్లేదు? మరి అందరికీ తెలిసిందే. మరి ఎట్లాంటి అవమానం చేశారో, ఎంత అవమానం చేశారో అందరికీ తెలిసిందేది. మరి ముఖం చెల్లకనే మరి రావట్లేదు. అసలు మీకు ఎలా అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? అప్పటికి పోలికి ఎక్కడ లేవు. అసలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన వచ్చినా కూడా ఆయనకి గౌరవించి పంపిస్తారు, కానీ ఆయన అవమానించాడని వీళ్ళేం అవమానిరు లేదు. అవమానించారు అప్పుడే మానేయొచ్చుగా, రావటానికే ధైర్యం చాలట్లేదు. గురుగారు, ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి, నేను రాను అసెంబ్లీకి, ముఖ్యమంత్రి అయిన తర్వాతే మళ్ళీ 29లో ముఖ్యమంత్రి అయ్యి అప్పుడు అడుగు పెడతానని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారన్నట్లు ఒక వార్త వస్తూ ఉంది. ఒకవేళ అదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ప్రజలు నువ్వు పోయేదో ఆ అసెంబ్లీలో బగలు తెస్తావనే కానీ నేను ఎన్నుకుంది. మరి పోకపోతే ఇంకా దానికి అర్థం ఏముంది? మరి నువ్వు ఇంకా చేతగాని సవటం అయినట్టే కానీ అక్కడ కోటేం కాదు కదా. అసెంబ్లీకి పోతే ఏమైంది? నీకు ఉన్నదేదో అడుగు. నీ నియోజకవర్గంలో మరి గెలిచిన చోటైనా న్యాయం చేయాలి ఏదో ఒకటి. మరి మన అసెంబ్లీకి పోకపోతే నీకు ఎట్ట అవుద్ది? ఏదన్నా ఫండ్స్ కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, మంచి చెడ్డ అయినా. ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనుకోవచ్చు? అక్కడ రాజధాని రైతులను బెదిరించాడు, అనేక రకాల ఘోరకృత్యాలు చేశాడు. వాటిల్లో మరి ఏదన్నా మరి జనం ఏమన్నా ఆ కసి తీర్చుకుంటారని వెనకాడుతున్నాడు. పోయినసారి చంద్రబాబు నాయుడు కూడా ఈ నిర్ణయం తీసుకున్నాడు కదా, అప్పుడు చంద్రబాబుని తీసుకున్న దానికి అర్థం ఉంది. చంద్రబాబు తీసుకుని తప్పే ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ గుంపుగా చేరి ఆ గుంపులో ఇక ఇవన్నీ చిత్రవదగా వ్యవహరిస్తున్నారు. ఆ చిత్రవద తట్టుకోలేక మీకు దండం పెడతాను స్వామి, ఇది కౌరవ సభ, ఈ సభలో నాకు గౌరవం లేదు అసలు అని వచ్చాడు. నువ్వు అసలు రా సభకి, గౌరవం ఉంటుందో. నువ్వు కూడా అంత గౌరవం లేకుంటే నువ్వు కూడా వద్దు, కానీ ముందు ప్రయత్నం చేయాలి న్యాయంగా. అందులో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకపోతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఎవడు నీకు ఇచ్చేది? ఇప్పుడు వీళ్ళకి ఛాన్స్ లేదంటున్నారుగా, అవకాశం లేదంటున్నారు. ప్రజలు ఇవ్వాలా, ఎవరికి ఇచ్చినా. ప్రజల దగ్గర తీసుకోవడం చేత కాకుండా మరి ఇక్కడ వీళ్ళు ఏమంటే వీళ్ళ మీద అది ఒక అబండం వేయటమేగా. నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టాడు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏడ్చుకుంటూ బయటకు వచ్చాడో, అసలు ఆ రోజు ఎవరు ఏమనలేదు. అటు అంబటి రాంబాబు కానీ లేదంటే ఏమనకపోతే చెప్పాడు కమ్మా. ఇప్పుడు అసలు చెప్పాడు అంతా, నేను నాకు ఇట్లా పెళ్ళాలని, కొడుకుల్ని, అమ్మల్ని, అక్కల్ని వద్దు తిట్టారు. ఇక్కడ మనం వచ్చింది దేనికి? తిడుచుకోవడానికి, ఆయన తిట్టాన్ని నేను తిడుచుకోవడానిక? అందరు చూశారుగా, ఎవరేమన్నది అనలేదు, అందరు చూశారుగా. తర్వాత ఈ స్పీచ్ నేను పోతున్నప్పుడు నుంచోండి, మేము ఏం అనలేదు కానీ అప్పుడే చంద్రబాబుని అడగొచ్చుగా నిజమైతే. అది గుర్తుంది. అవన్నీ ఇలా తోసిపుచ్చే మాటలు. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అసెంబ్లీలు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అది ఒక ముఠా తత్వంగా ఉంది, కానీ అసెంబ్లీలో అందరూ ఏ విధంగా నడుచుకోవాల్సిన విధానం అనేది సరిగ్గా లేదు. అది ఒక ముఠా. ఏదో ఒకళ్ళు కదిలిచ్చి అందరూ లేచిపోటాడినట్టుగా, బెదర్ నొక్కినట్టుగా ఏదో అట్లా యాక్షన్లు ఎక్కువ అవపడ్డాయి మనం చూసేవాళ్ళకి కూడా. మరి అది తీరి కాదుగా అసెంబ్లీలో.
ఇప్పుడే చక్కగా ప్రశాంతంగా జరుగుతుంది. వాళ్ళు వచ్చినా కూడా జరుగుద్దేమో అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు అట్లాంటి జాతి వాళ్ళు కాదు. ఇప్పుడు కాదు, ఎన్ని సంవత్సరాల అనుభవం, ఎన్ని సంవత్సరాలు మనం చూసాం. ఎప్పుడైనా అసెంబ్లీలో ఎవరైనా పొరపాటు పడితే వాళ్ళు సారీ చెప్పమంటాడు. అందుకని అట్లా జరగదని నేను అనుకుంటున్నా. వస్తే వాళ్ళ మర్యాద ఈ విధంగా మాత్రం వాళ్ళ మర్యాద ఏం తగ్గదు. రేపు 18వ తారీఖు నుంచి అసెంబ్లీ జరగబోతా ఉంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నేను మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే 2029లో ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీకి వస్తా, లేకపోతే రాను అంటున్నాడు. కరెక్టేనా? అలా అసెంబ్లీకి ప్రతిపక్ష హోదా ఉన్నా మెజార్టీ ఎక్కువ వచ్చినా మెజార్టీ తక్కువ వచ్చినా కంపల్సరీ అనేది మనం ఎన్నుకున్నాం కాబట్టి రావాల్సింది. అది న్యాయం. ఇంకా ఆయన వ్యక్తిగత విషయాల్లో నాది ఇంతే అంటే మనం చెప్పేది ఏం లేదు. అంటే ఇప్పటికి దాదాపు కొత్త గవర్నమెంట్ వచ్చి సంవత్సరన్నర అవుతా ఉంది. సంవత్సరంలో 3 సంవత్సరాలు అయినా 3 సంవత్సరాలైనా ఆయన్ని విమర్శిస్తారని, ఆయన బాధ పెడతారని అనుకున్నా కూడా సబ్జెక్ట్ వైజ్గా మాట్లాడితే పబ్లిక్కే తెలుస్తుంది. పబ్లిక్ కోసం మేము పాటుపడుతున్నాం అనే దాని గురించి ఆయన ఇబ్బంది పడ్డాడు అనుకో, పబ్లిక్లో క్రేజ్ పెరుగుద్ది. ఆయన రాకుండా ఉంటే వాస్తవంగా ఆయన నమ్మేవాళ్ళు, ఆయన బాగా పూర్తిగా అభిమానించేవాళ్ళు తప్పితే న్యూట్రల్గా ఉండేవాళ్ళు, న్యూట్రల్గా ఆయనకి ఎప్పుడైనా వేద్దాం అనుకునేవాళ్ళు ఆయన పాలసీలు నచ్చి దీని మటుకు వ్యతిరేకం వస్తుంది 100%. అంటే పోయినసారి ఇదే నిర్ణయం చంద్రబాబు గారు తీసుకున్నారు కదా, అప్పటికి ఇప్పటికి ఏమైనా కంపేర్? అసలు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు చంద్రబాబు నాయుడు. వ్యక్తిగత విషయాలు అన్ని విషయాలు చేసినప్పుడు ఆ మనిషికి బాధ ఉంటుంది. బాధ ఉన్నా కూడా లాస్ట్ టైంలో జరిగింది, ఫస్ట్ నుంచి జరగలేదుగా. రాకుండా ఉంటాం 5 సంవత్సరాల్లో లాస్ట్ పీరియడ్లో జరిగింది కానీ ఫస్ట్ నుంచి రాకుండా ఉండలేదుగా. అంత ఎలిగేషన్ జగన్మోహన్ రెడ్డిని చెప్పే అంతగా శక్తి కూడా నాకు తెలిసి కనబట్టలే ఎవరికి. అయితే అసలు మొత్తంగా అసలు ఆ రోజు అసెంబ్లీలో ఏమీ జరగలేదు, చంద్రబాబు నాయుడు కావాలనే ఆ విధంగా చేశాడు, మా ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడలేదు, నేను వీడియోలన్నీ చూశానని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరు ఏమనలేదా చంద్రబాబు నాయుడు ఆ రోజు? ఎందుకలేదు? బయట కొడాలి నాని కానీ వీళ్ళందరూ ఏ రకంగా విమర్శించారు, ఏ రకంగా విమర్శించారండి? అది అన్నది అందరికీ తెలియదా? అసలు ఆ విమర్శ మన పబ్లిక్ బయట ప్రజలు కూడా వ్యక్తిగతంగా ఎంత తగాదా ఉన్నా కూడా ఆ రకంగా మాట్లాడరు. అంత లీడర్ అంటే ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళకి దాని విషయం కాదు. వ్యక్తిగత దోషంలో కూడా ఎన్ని పరాకాష్ఠకు చేరిపోయిన మాట్లాడినాడు. ఎవరు ఏమనలేదు, కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఒక నట. అది కాదండి, ప్రెసిడెంట్ అది పేపర్ స్టేట్మెంట్లు ఎన్నిసార్లు జరగలేదండి, ఎన్నిసార్లు జరగలేదు. ఇప్పుడు కాదుగా, ఎన్నిసార్లు జరగల. కొడాలి నాని భాష మాట్లాడేది నాకు తెలిసి రాజకీయ నాయకులు కాదు, మామూలు సామాన్య ప్రజలు కూడా మాట్లాడినా కూడా తలంచుకుని ఇంకా తప్పదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు తప్పదు అనుకొని వెళ్తూ ఉంటారు. అసలు ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు? మీరేమనుకుంటున్నారు? ఎందుకు జగన్ అసెంబ్లీకి రావాలంటే భయపడుతున్నాడు, లేదంటే ఎందుకు రావట్లేదు? 11 సీట్లు వచ్చినాయని అధికార పక్షం వాళ్ళు అంటారండి, అది సహజము. అన్నప్పుడు దాన్ని మనసుకు తీసుకునే వ్యక్తి కాదు అన్న. ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి 2029 ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగు పెడతాడంట. ఏంటి, నిజంగా గెలుస్తాడా? గెలవాలిగా, గెలిస్తేనే ఆయన వచ్చేది. ఆ గెలవడు సావడు. ఊరగా వాళ్ళ పార్టీ ఆఫీసులో ఆ 4 గోడల మధ్య పిచ్చెక్కి మాట్లాడుకుంటున్నాడు. ఆడే ఎవడు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి? వస్తే అంతా రాకపోతే అంత మొహం జలటలు ఆయనకి. ఏం మాట్లాడతాడు? వాడి పిచ్చెక్కింది. ఎందుకు భయపడుతున్నారు? ఎవరిని చూసి భయపడుతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు రావడానికి? ఇప్పుడు ఆయన నమ్మి ఓట్లు వేశారు కదా 11 నియోజకవర్గాల వాళ్ళు, మరి వాళ్ళ గురించి అడగాలి కదా. అడగాలగా, వీళ్ళకి ఉండాలిగా. ఈ 11 రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలిగా. వాళ్ళు ఎవరు రావట్లేదు. స్పీకర్ ఉన్నాడు. మరి వీళ్ళనే చర్య తీసుకొని ఆ 11 స్థానాలు రద్దు చేస్తే బాగుంటదిగా. మన గట్టే పన్ను డబ్బులు జీతాలు ఎందుకు వాళ్ళకి? అసెంబ్లీకి వచ్చి అడగాలిగా ప్రజల గురించి. మరి వాళ్ళ సభ్యత్వం రద్దు చేసి పోటీ చేస్తే బాగుంటది. అసలు ఇదే నిర్ణయం పోయినసారి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కదా. ఏదైతే ఆ రోజు ఆయనకు జరిగిన అవమానం కానీ లేదా అవన్నీ చూసిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ రోజు ఏ అవమానం జరిగిందని జగన్మోహన్ రెడ్డి? ఏ అవమానం జరగా, మంచి సెక్యూరిటీ ఇస్తున్నారు, ప్రోటోకాల్ మంచిగానే ఉంది. పిచ్చి ఎక్కింది, పిచ్చి స్థాయికి పోయింది. ఆ రోజు గురించి కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఎవరు ఏమనలేదంటే చంద్రబాబు నాయుడు గారు, అటు వంశీ కానీ అమ్మడు రాంబాబు కానీ వీళ్ళందరూ ఎవరు ఏమనలేదు, చంద్రబాబు నాయుడు ఒక నాటకం క్రియేట్ చేశారని చెప్పి. నిజమేనా? అతను ఏం మాట్లాడా అతనికే తెలియదండి. మరి ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియట్లా. మరి ఇట్లాంటి రాజకీయాల్లో మన సిగ్గుపడాలా. ఇప్పుడు 50 రోజులు రాకపోతే సభ్యత్వం రద్దు అంటున్నారుగా. మరి వీళ్ళని చర్య తీసుకుని చేయొచ్చుగా. వచ్చి సంతకం పెడుతున్నాడు. ఎవరు డబ్బులు? ప్రజల డబ్బులేగా. ఇందుకు ఇవ్వాలి ఆయనకి జీతం. ఏం లేదు. ఇప్పుడు మన నేపాల్లో తిరగబడ్డారు చూసావా, అట్లా తిరగబడితే గానీ 11 నియోజకవర్గాల్లో అంతే తిరగబడితే గానీ మాట్లాడరు. నమ్మి ఓట్లు వేసినప్పుడు ఖచ్చితంగా రావాలి. సరే, జీతం తీసుకుంటున్నావు, వాళ్ళ సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడాలిగా. ఇది కాదు ఇదని చెప్పాలిగా. అది ఏం లేదు. ఏందో మరి ఈ గవర్నమెంట్ వాళ్ళు కూడా మరి వాళ్ళే చెబుతున్నారుగా, ఇన్ని రోజులు రాకపోతే సభ్యత్వం రద్దు అవుతుందని. మరి రద్దు చేయొచ్చుగా. 11 మంది గెలిచారు. గెలవటం ఓడడం అనేది ఎవరికైనా తప్పదండి, సాధారణం. గెలిచిన వాళ్ళని పోయిన ప్రజల గురించి మాట్లాడాలిగా.
మరి ప్రజలు కూడా ఏం మాట్లాడతల్లా ఆ అసెంబ్లీ నియోజకవర్గం వాళ్ళు సంబంధించిన వాళ్ళు. గురుగారు రేపు అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి కదా ఇంకొక 4 రోజుల్లో. దానికి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అసెంబ్లీలోకి అడుగు పెడతాడంట, అప్పుడు దాకా అసెంబ్లీకి రాడంట. కరెక్టే ఆ నిర్ణయం తీసుకోవడం? ఇప్పుడు 11 మందిని గెలిపించడమే తప్పు చేశారండి ప్రజలు. అది చూసి మళ్ళీ ఆయనకి సీఎం ఏమి ఇస్తారు? ఏమన్నా ఎవరి దగ్గర అన్నా తీసుకొచ్చేది ఏం కాదు కదా, ప్రజలు వేయాలి. ఇప్పుడు 5 ఏళ్ళు ప్రజలకి ఏం చేశారో తెలుసు, వీళ్ళకి ఎట్ట బుద్ధి చెప్పారో తెలిసింది. మళ్ళీ ఆయన ఏమనుకొని ప్రజలు సీఎంగా కోరుకుంటారు ఆయన్ని? 5 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని బస్సు పట్టించారు. అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు రావట్లా, ఎందుకు భయపడతారు? కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకం ఆయన. మన రాష్ట్రానికి మంచి జరిగితే సీఎం గారికి పేరు వస్తుంది, చంద్రబాబు గారికి. అది ఏ కాడికి ఏదోడు పుల్లలు పెట్టి చెన్నోకాళ్ళు అనే కానీ ఆయన పన్ను గురించి గెలవటమే కానీ ప్రజలకు పనులు చేయడానికి కాదు. అంటే అసలు ఎందుకంటే పోయినసారి తెలుగుదేశం వాళ్ళు 22 మంది 23 మంది ఉన్నా కానీ వాళ్ళు వచ్చి అసెంబ్లీకి వచ్చారు. మరి వీళ్ళు 11 మంది వెళ్ళి ప్రశ్నించాలి కదా ప్రభుత్వాన్ని, ఎందుకు ప్రశ్నించట్లేదు? వీళ్ళు ప్రజలకు సేవ చేయడానికి కాదు కండి, ఏ కాడికి వాళ్ళ ఉలికి కాపాడుకొని వాళ్ళ ఆశలు కాపాడుకోవటానికి మామూలు పనులు చేశారా? ఎంత తప్పులు చేశారు, ఎంత ఘోరమైన పనులు చేశారు. ఇంకా మళ్ళీ ప్రజలు నమ్మి ఏమి దగ్గరికి తీస్తారండి వాళ్ళని? మళ్ళీ నేను ముఖ్యమంత్రి అవుతా, ముఖ్యమంత్రి అయిన తర్వాతే వస్తానంటున్నాడు. అది ఇక జరగదండి, ప్రజల్లో లేదు. ఇప్పుడు ప్రజలు కోరుకుంటే ఆయన 11 ఏంది, అప్పుడు 151 వచ్చినాయి. ప్రజలు కోరుకుంటే సగం వచ్చాయి. వాళ్ళు ఇటు గెలిచి ప్రజలు ఓట్లు వేసినప్పుడు రాకపోవటం అది ఎంతో పాపం అది.